ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా మార్పులు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ తర్వాత వైకాపా సమదూరంలో ఉన్నది, తెలుగుదేశం కూడా అట్లాగే ఉన్నది. మరి బీజేపీతో పొత్తు ఎవరుంటారు అనే అంశం ఒక చర్చ అక్కడ జరుగుతున్నది. రెండోది, వైసీపీ అయితే బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఎందుకంటే గడిచిన వైసీపీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ తనకు తానుగాని ఇండిపెండెంట్గా ఉన్న తప్ప ఎవరితో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఆ అంశం అక్కడ చర్చకు లేదు. కానీ జనసేన తెలుగుదేశం పార్టీకి ప్లస్సా మైనసా? నాగేంద్ర బాబు కూడా జనసేనలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఒక నియోజకవర్గంలో ఆయన పోటీ ఉన్న దగ్గర ఇతర ప్రాంతాలకి వెళ్ళి ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చిన వారు కూడా అదే నియోజకవర్గమైన పోటీకి సిద్ధమవుతున్నారని, వారి అనుచరులను కూడా పోటీలోకి దింపుతున్నారని, తెలుగుదేశం జనసేన పొత్తుల్లో భాగంగా ఆ స్థానాలు ఒకవేళ గనక జనసేనకి ఇస్తే గనక మరి తెలుగుదేశం నాయకులు ఎట్లా ఉండబోతున్నారనేది ఇది చర్చ. కొనతాల రామకృష్ణుడు జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఆయన వెనువెంటనే అలకపానుపు ఎక్కిండనేది ఒక మీడియాలో వచ్చిన వార్త. మరి ఇట్లాంటి వారు మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు అని, తెలుగుదేశం జనసేన పొత్తు ముందు క్లారిటీ వస్తే కనుక అందులో వారి మిత్రులు బీజేపీతో కూడా పొత్తు ఉంటే ఈ పొత్తుల్లో భాగంగా 175 స్థానాలకు గాను జనసేన ఎన్ని స్థానాలు అడగబోతున్నది, అడిగే స్థానాల్లో గెలవబోతున్నదా ఇత్యాది విషయాలపైన ఆ ఏపీలో జరుగుతున్న చర్చ. ఒకవేళ చంద్రబాబు నాయుడు జనసేన ఇద్దరి మధ్య తక్కువ సీట్లకు అంగీకారం కుదిరితే గనక ఆ మేరకు తెలుగుదేశానికి అనుకూలించవచ్చు, లేకుంటే కనుక లేదు. కానీ ఇవాళ గడిచిన 10 సంవత్సరాల కింద విజయమ్మ, షర్మిల, జగన్, భారతి వీళ్ళంతా ప్రజల్లో తిరిగి విస్తృతంగా. ఇవాళ చంద్రబాబు నాయుడు, వారి సతీమణి భువనేశ్వరి, లోకేష్, బాలకృష్ణ వీళ్ళంతా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీళ్ళ రోడ్ షోల ద్వారా, కార్నర్ మీటింగ్ల ద్వారా, బహిరంగ సభల ద్వారా 70 సంవత్సరాల పైబడిన వయసులో చంద్రబాబు నాయుడు సరికొత్త ఆలోచన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు బయటికి రాని భువనేశ్వరి బయటికి రావడం పట్ల అక్కడ ప్రజల్లో ఆలోచన వస్తున్నది. అరే ఎప్పుడు బయటికి రాదు కదా, బయటకు వచ్చి మాట్లాడుతున్నారే, అప్పుడు ఆ ఫ్యామిలీ తిరిగింది, ఇప్పుడు ఈ ఫ్యామిలీ తిరుగుతున్నది, వీళ్ళు ఫ్యామిలీలుగా కష్టపడుతున్నారు. కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇంత కష్టపడి తీసుకొచ్చిన దాన్ని పొత్తుల విషయంలో సీట్లు ఎక్కువ ఆయనకు పోతే కనుక ఏమిటి మా పరిస్థితి అనేది తెలుగుదేశం నాయకుల్లో జరుగుతున్న చర్చ. దీనికి సంబంధించి ఏపీ మీడియాలో విస్తృతమైన కథనాలు వస్తున్నాయి, విస్తృతంగా చర్చ కూడా జరుగుతున్నది. అంటే భువనేశ్వరి, లోకేష్, చంద్రబాబు వీళ్ళు పడుతున్న కష్టము ఓటు రూపంలోకి ఏ మేర కన్వర్ట్ కాబోతున్నది, అది తెలుగుదేశానికి సాలిడ్గా ఎట్లా ఉండబోతున్నది, సీట్ల పంపకం బీజేపీ జనసేన మధ్య ఎట్లా ఉండబోతున్నది, జనసేనలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రభావాలు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రభావం ఎట్లా ఉండబోతున్నది, ఇవి అక్కడ జరుగుతున్న చర్చ ఇది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే కనుక, నాగేంద్రబాబు వీళ్ళు ఒప్పుకుంటే కనుక ఆ మేరకు జనసేన కొంత తెలుగుదేశానికి ప్లస్ అవుతుంది. కానీ సీట్ల పంపకం విషయంలో మెట్టు తీయకుండా బెట్టు చేస్తే కనుక తెలుగుదేశానికి ఆ మేరకు నష్టం జరిగే సూచన ఎక్కువ అనేది ఏపీకి సంబంధించిన రాజకీయ పరిశీలకుల భావన.